మనకు రక్షణ ఇచ్చేది అని అంటే బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, రక్షణ ఇచ్చేది దేవుడు ఒక్కడే. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని ఏ నామమందు కూడా రక్షణ కలగదు, ఈ నామమునే మీరు రక్షణ కలుగుతుందని ప్రభు చెప్పాడు. ఏ నామము రక్షణ కలుగుతుంది, ఏ నామములో వారు రక్షించబడతారు అనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములోనే రక్షణ దొరుకుతుందని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు ఒక్కటే మనలందరినీ రక్షించగలిగిన నామం. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం ఒక్కటే మనలందరినీ పరిశుద్ధతలోనికి నడిపించగలిగిన నామం. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం ఒక్కటే మనలను పరలోకములోనికి అడుగు పెట్టించగలిగిన నామం. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం వల్లే మన పాపము నుండి విడుదల కలుగుతారు. యేసు ప్రభు యొక్క నామం వల్లే మన యొక్క అనీతి నుంచి నీతిమంతులుగా తీర్చిదిద్దుతారు. మన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం ఒక్కటే ఇదిగో నరకానికి దగ్గరగా వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యములోనికి అడుగు పెట్టడానికి ఒక రక్షణకరమైనటువంటి మార్గముగా నిలవబడతాది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.